ఈ జాతక చక్రం అనేటటువంటిది 11వ రోజున వేయించాలి. ఓకే. అంటే పురిటి స్నానం అయిపోతుంది, 10 రోజులు పురుడు అయిపోతుంది, 11వ రోజున పురిటి శుద్ధి అవుతుంది కదా, అదే రోజున పిల్లలకి ఈ జాతక చక్రం అనేటటువంటిది వేయిస్తారనమాట. ఓకే. వేయించి ఇంటి పురోహితులు ఎవరైతే ఉంటారో వారికి చూపిస్తారు. చూపించి ఏదన్నా గనక దోషాలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే, బాల అరిష్ట దోషాలు అనేటటువంటి ఉంటాయి చిన్నపిల్లలకి. అది ఏ వయసు వరకు ఉంటాయంటే 8 సంవత్సరాల వరకు ఉంటాయి. ఓకే. అందుకను వాళ్ళకు ఉండేటటువంటి ఆ బాల అరిష్ట దోషాలన్నీ కూడా పోయేందుకు గాను ఈ జాతక చక్రం చూసినట్లయితే వాటికి సంబంధించినటువంటిది ఆ జపతపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేయిస్తూ ఉంటారు. అంటే ఆయా గ్రహాల యొక్క అనుగ్రహం కోసమని ఆ జపాలు అనేటటువంటిది చేయిస్తారనమాట. ఇంకా ఏమన్నా కొంచెం ఎక్కువగా ఉంటే కనుక ఆ దోషం అనేటటువంటిది శాంతులు అవి కూడా చేయిస్తారు. అయితే 11వ రోజున వేశారు కదా అని చెప్పి ఘడికి మళ్ళీ తీసి చూడకూడదు. 11వ రోజుని వేయించినప్పుడు ఆ ఒక్కరోజు మాత్రమే చూడాలి. ఎందుకంటే ఏమన్నా ఉంటే కనుక అవన్నీ కూడాను వీళ్ళు చేయించుకోవటం కోసమని, ఆ పూజాదికాలు కానీ దానాలు కానీ జపాలు కానీ ఇత్యాదులన్నీ కూడా చేయించుకునేందుకు. మరలా ఎప్పుడు చూడాలి అంటే దాన్ని మళ్ళా ఆ పిల్లకి కానీ పిల్లవాడికి కానీ 8వ సంవత్సరం వచ్చే వరకు కూడా చూడకూడదు. ఓకే. మళ్ళీ అప్పటి వరకు చూడకూడదు. కొంతమంది వేయించేశాం కదండి అని చెప్పి వచ్చిన ప్రతి వారికి చూపిస్తూ ఉంటారు, అది చాలా తప్పని చెప్తారు. మళ్ళీ ఎప్పుడైతే 11వ రోజు వేసి అవన్నీ కూడా చేయించారో మళ్ళీ ఆ పిల్లకి కానీ పిల్లవాడికి కానీ 8వ సంవత్సరం వచ్చే వరకు కూడా చూపించకూడదు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. అసలు జాతక చక్రం వేయించవలసింది మటుకు 11వ రోజునే వేయించాలండి. ఓకే.